హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సంక్రాంతి పండగకి ఏపీ ప్రజలు సొంతూళ్లకు తరలిపోతున్నారు. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే చూద్దామంటే కనిపించడం లేదు. డ్రోన్ వ్యూలో చూసినా రోడ్లు అనేది కనిపించకుండా మొత్తం వాహనాలే బారులు తీరాయి. చిట్యాల మండలం వెలిమినేడు పెద్దకాపత్తి మధ్య 65వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపైన కార్ బంపర్ టు బంపర్ నడుస్తోంది. పొరపాటున రెప్పబడితే ముందున్న బండికి ఢీ కొట్టడం ఖాయం. ఆ రేంజ్ లో వాహనాలు కిక్కిరిసిపోయాయి. కనీసం కార్ డోర్ తీసి బయటకు దిగే సిచ్యుయేషన్ కూడా లేదు. జాతీయ రహదారి మీద వాహనాలన్నీ ఫస్ట్ గేర్లోనే కదులుతున్నాయి. మరోవైపు అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో రద్దీ మరింత పెరిగిపోతుంది. ఏపీ వైపు వెళ్లే దారిలో వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సంక్రాంతి పండగకి నగరవాసులు ఊరుబాట పట్టారు. దాంతో టోల్ గేట్ల ముందైతే కిలోమీటర్ల వేర వాహనాలైతే బారులు తీరాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 3 రోజులుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంతా కూడా రద్దీగా మారింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నట్టు పరిస్థితి. టోల్ ప్లాజాలతో కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బారియర్లు తెలుసుకుని వాహనాలు ముందుకు వెళ్ళడానికి ఒక వాహనానికి 40 సెకండ్లు 50 సెకండ్లు పడుతుండటంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు పరిస్థితి అక్కడ నెలకొంది. ముందస్తుగా హ్యాండ్ స్కానర్లతో పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్టు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే మామూలు రోజుల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 40,000 వాహనాలు ప్రయాణం చేస్తాయి. కానీ ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో జంట నగరాలు ఉన్నటువంటి ఆంధ్రవాసులు అందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 90,000 వాహనాలు ఒక రోజులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైకి వచ్చాయి. కాబట్టి కొంత వాహనాల రద్దీ అనేది ఏర్పడిందంటూ కూడా ఎన్హెచ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు రెక్టిఫికేషన్ స్కీమ్ కింద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 180 కిలోమీటర్ల వేర 17 చోట్ల బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ఆ 17 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్ వేలు, సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రతి చోట కూడా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కలుగుతున్నాయి. అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు అంతా కూడా తొవ్వి పెట్టారు. దీంతో వాహనాలన్నీ కూడా ఆ మట్టి రోడ్ల వెంట వెళ్లకుండా, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొంత ఇరుకుగా ఉన్నటువంటి రోడ్ల ఉన్న చోట చాలా చోట్ల కూడా వాహనాలు అనేది కూడా నెమ్మదిగా ముందుకు కలుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. మెట్టు, రామోజీ సిటీ, చౌటుప్పల్, ధర్మవరం ప్రాంతాల్లో కూడా చాలా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనపడతా ఉంది. నిన్న మొన్న ఇవాళ 3 రోజుల పాటు కూడా ఇదే రకంగా రద్దీ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. 24 గంటల వ్యవధిలో దాదాపుగా 1,20,000 వాహనాలు టోల్ ప్లాజాలు దాటి వెళ్తున్నాయంటూ కూడా ఎన్హెచ్ అధికారులు చెప్తా ఉన్నారు. టోల్ ప్లాజా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత డైవర్షన్ సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు. అయినప్పటికీ కూడా సత్ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఇటు నార్కట్పల్లి దగ్గరకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ గా గుంటూరు వెళ్ళడానికి కొంత డైవర్షన్ పెట్టారు. సూర్యాపేట దగ్గరకు వెళ్ళిన తర్వాత ఖమ్మం రహదారి వెంట అటు రాజమండ్రి వెళ్లేలాగా, ఖమ్మం వెళ్లేలాగా కొంత డైవర్షన్ పెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీసుల వ్యూహం అయితే ఫలించలేదు. పోలీసులు చేసుకున్నటువంటి చర్యలు అయితే ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు. ఇదే రకంగా రద్దీ అనేది కొనసాగుతూనే ఉంది. రేపు కూడా రద్దీ ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రయాణికులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ వస్తుంది, వాహనాలు వెళ్తాయని తెలిసి కూడా ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ముందస్తుగా ఎలాంటి అక్కడ ప్రికాషన్ తీసుకోకపోవడంతోనే తామంతా కూడా ట్రాఫిక్ జామ్ లో గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి దృష్టి వచ్చింది. తామంతా కూడా ఉక్కపోతూ ఇబ్బంది పడుతున్నాం. పేద పాపాలతో కుటుంబ సభ్యులతో ఇంటికి వెళ్తా ఉంటే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలతో సతమతం అవుతున్నా అంటూ కూడా ప్రయాణికులు అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇదే రహదారితో పాటు హైదరాబాద్ టు వరంగల్ రహదారి అదే రకంగా రద్దీగా మారింది. అదేవిధంగా హైదరాబాద్ టు నాగార్జున సాగర్, అద్దంకి టు నరకట్పల్లి ఈ రహదారులన్నీ కూడా ఇదే రకంగా వాహనాలతో కిక్కి. రాము, మనం టీ న్యూస్ స్క్రీన్ మీద చూసినట్లయితే విజువల్స్ లో అసలు రోడ్ అనేదే కనిపించట్లేదు. డ్రోన్ వ్యూ చూసుకున్నట్టు కూడా రోడ్ అనేదే మనకి కనిపించట్లేదు. నేషనల్ హైవే అనేది మొత్తం వాహనాలతోటి కిక్కిరిసిపోయి అక్కడ కనిపిస్తుంది. మరి ఒక్కో వెహికల్ టోల్ గేట్ క్రాస్ అవడానికి ఎంత సమయం పడుతుంది? అంటే ఫాస్ట్ ట్యాగ్ లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా స్కాన్ అవ్వడానికి? సాంకేతికంగా అప్గ్రేడ్ చేశామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క వాహనం బ్యారర్ వేసుకొని టోల్ గేట్ దాటడానికి 20 సెకండ్ల సమయం పడుతుందని టోల్ ప్లాజా నిర్వాహకులు చేస్తున్నప్పుడు కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం ఒక్కొక్క వాహనం దాటడానికి నిమిషం పడతా ఉంది. సాంకేతికంగా దాన్ని అప్డేట్ చేయలేదు, ఫాస్ట్ ట్యాగ్ వెంటనే తెచ్చుకోవట్లేదు. హ్యాండ్ స్కానర్లు ఇక్కడికక్కడ ఏర్పాటు
ఇబ్బందులు ఏర్పాటు చేసినప్పుడు కూడా స్కాన్ గాక ఫాస్టాగ్ కొంతమందికి అప్డేట్ లేక చాలా రకాలుగా అవరోధాలు అయితే మనకు ఎదురవుతా ఉన్నాయి. పందగం టోల్ ప్లాజా, చిలకల టోల్ ప్లాజా, కొల్లపల టోల్ ప్లాజా ఈ 3 చోట్ల వద్ద కూడా పెద్ద కూడా 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోతున్న పరిస్థితి. ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా దాటడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చేందుకు బ్లాక్ స్పాట్ల వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొంత వాళ్ళకు అవరోధం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొంత దిగువకు వెళ్ళిన తర్వాత చిల్లకల్లు, కొర్లపాడు ఈ 2 టోల్ ప్లాజా వద్ద కూడా మరొక అర్ధగంట సమయం పడుతుండటంతో అదనంగా 2 గంటల సమయం తామంతా కూడా వెచ్చించాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతుంది. కానీ ఈ రహదారి అంతా కూడా చిందవరంగా ఉండడం, ఎక్కడికక్కడ పనులన్నీ కూడా గందరగోళంగా ఉండడం, టోల్ ప్లాజాల వద్ద సరైన చర్యలు తీసుకోవడంతో 7 గంటల పాటు కూడా తామంతా కూడా అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సింధూర. రైట్, థ్యాంక్ యూ రాము.